హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టేట్ స్ట్రాప్స్. సో ఈరోజు ఒకసారి అలా హైదరాబాద్ని ఒక రౌండ్ వేసుకుందామని ఫిక్స్ అయినామన్నమాట. సో ఫస్ట్ అయితే నా కాలేజ్తోనే స్టార్ట్ చేసా. ఫస్ట్ అయితే ఉస్మానియా యూనివర్సిటీకి అయితే ఎంటర్ అయినప్పటి నుంచి వెళ్తున్నప్పుడు కూడా అప్పుడు కూడా వెళ్ళిపోవాలనిపిస్తలేదు. అక్కడే అంటే ఏదైతే నా బీటెక్ ఎక్స్పీరియన్స్ ఉందో అదైతే అక్కడే ఉండాలనిపిస్తుంది. అస్సలు వదిలేసి వెళ్ళాలనిపించట్లే. అంటే అక్కడికి వచ్చి ఎంజాయ్ చేసిన మూమెంట్స్, న్యూ ఇయర్ అయ్యి ఉండొచ్చు, అక్కడ చేసిన సెలబ్రేషన్స్, హోలీ టైంలో కూడా అనమాట. మా చిన్ని చెల్లి చూడండి హాయ్ చెప్తుంది, పైన పీజియన్స్ ఎగురుతుంటే వాటిని చూస్తూ ఉందన్నమాట. సో మచ్ ఎంజాయ్డ్ దిస్ డే బికాజ్ సో మచ్ మెమరబుల్. ఓన్లీ కజిన్స్ వరకు మాత్రమే వెళ్ళామన్నమాట. సో ఇలా వెళ్తున్నాము చార్మినార్కి. నెక్స్ట్ మేము అనుకుంది ఏంటంటే చార్మినార్కి కూడా ఇప్పుడు ఓన్లీ టిల్ 5 o'clock వరకే అన్నారు. సో అందుకే చార్మినార్కి కూడా వెళ్ళిపోయాము. బికాజ్ మళ్ళీ పైకి వెళ్ళాలంటే టైం అయిపోతుంది అనేసి వచ్చేసినాం మేమైతే. చార్మినార్ అనగానే ఫస్ట్ మనకి ఏమేమి గుర్తొస్తాయి? ఆబ్వియస్లీ షాపింగ్. బికాజ్ అక్కడ అంతా లైక్ ఎక్కువ చమ్కీ ఇలాంటివి అయితే బాగా దొరుకుతాయి అన్నమాట. దానికి ఒక రీజన్ కూడా ఉంది. బికాజ్ అక్కడ అందరూ ముస్లిమ్స్ ఉండడం వల్ల బాగా చమ్కీలు ఉండేవి వాటి బాగా ఉంటాయి అన్నమాట. అక్కడ మనం కొనుక్కునేవి కూడా బుర్కాస్ అయి ఉండొచ్చు, చెప్పల్స్ అయి ఉండొచ్చు. ఇంతకుముందు చార్మినార్కి వచ్చినప్పుడు ఏంటంటే చీప్గా దొరుకుతాయి అనిపిస్తుండే, బట్ ఇప్పుడు అలా ఏదో చీప్గా అయితే లేవు. ప్రతి దానికి ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేశారనమాట. అక్కడికి వెళ్ళి కూడా షాపింగ్ చేసుకోలేమేమో అనిపించింది నాకైతే. బికాజ్ ప్రతి దానికి వెళ్ళి మనం ఏంటి ఇంతకుముందు కొనుక్కున్నప్పుడు అరే ఇదైతే చీప్ ప్రైజెస్ ఉంటాయి చార్మినార్కి వెళ్తే మన గర్ల్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు చార్మినార్ అయితే అలా లేదు. బికాజ్ అన్నిటికీ ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టేశారు. అన్నీ 100, 150 ఇలానే ఉన్నాయి. ఇంకా మనకి ఎప్పుడు కొనాలనిపిస్తుంది. అదే అమ్మాయిలకి అయితే అస్సలు కొనలేము అబ్బాయి, జ్యువెలరీ అయినా వాట్ ఎవర్ ఇట్ మేబీ అస్సలు కొనలేము. అండ్ ఇక్కడ చార్మినార్కి ఏంటంటే ఆ వాల్స్కి పెయింటింగ్ వేస్తున్నారు అనమాట, అంటే న్యూ లుక్ కోసం. అండ్ ఇక్కడ ఏంటంటే సెంట్ మేమైతే చాక్లెట్ది తీసుకున్నాము. ఇది వచ్చేసి 100 rupees అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు అక్కడ. సో ఏదో ఒకటి తీసుకోవాలి కదా, ఏ ప్లేస్కి వెళ్ళినా ఒక గుర్తుగా ఏదో ఒక ఐటమ్ తీసుకుంటే ఓకే డన్, ఆ రోజు మనం అక్కడికి వెళ్ళాం కదా అనే ఒక మెమరీ అనమాట. మేము మొత్తం 360 degrees చార్మినార్ని అయితే తిరిగేసేసి అసలు ఏమేమి ఉన్నాయా అని మొత్తం తిరిగేసి వచ్చేసినాం. అక్కడ చిన్నవి చాలా రకాలైన బిళ్ళలు అనమాట, ఇవి కాయిన్స్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. అలాగే చార్మినార్కి సంబంధించిన కీ చైన్స్ అయి ఉండొచ్చు. ఇవి చాలా ఉన్నాయి. పైకి ఎక్కుదాం అనుకుంటే పైకి వెళ్ళడానికి 25 rupees అనమాట ప్రైస్ వచ్చేసి. బట్ ఇంకా లేట్ అయిపోతుందని వెళ్ళిపోయాము. ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది మనకి, అమ్మవారిని కూడా దర్శించుకొని అయితే మేము వెళ్ళిపోతున్నాము. దీని తర్వాత మేము చౌమహల్లా ప్యాలెస్కి వెళ్దాం అనుకున్నాం. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మేము వచ్చేసరికి 4:30 అయిపోయింది. సో 5 వరకే ఆప్షన్ ఉంది. 4:30 అంటే పర్ హెడ్ 100 rupees కట్టి మనం ఏం పోతాంలే అని డ్రాప్ అయిపోయినాం. ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసి మనకైతే హైకోర్ట్ అనమాట. ఇక్కడ వ్యూ మస్తుంది కదా, ఇక్కడ నుంచి చూస్తుంటే హైకోర్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా. ఇలాంటి మూమెంట్స్ ఎప్పుడు వస్తాయా అనేది చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి. దీని తర్వాత మేమైతే బిర్లా మ్యూజియంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. అంటే బిర్లా టెంపుల్ సైడ్లోనే ఉంటుంది అనమాట. సో ఇంకా బిర్లా మ్యూజియంకి అయితే ఎంటర్ అయిపోయినాం. అంటే లైక్ ఈ వీడియో ఎవరికి బాగా పనికొస్తుంది అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో డిఫరెంట్ ప్లేసెస్ని కవర్ చేయాలనుకున్న వాళ్ళకైతే బెస్ట్ యూస్ఫుల్ అనమాట. బికాజ్ వీటన్నిటికి మనకి ఎంట్రీ ఫీజు ఏముండదు, జస్ట్ పోయి చూసేసి రావడమే. ఈ బిర్లా మ్యూజియంలో ఏంటంటే లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఫీజు ఉంటుంది. అక్కడ బయట కూడా మనకి సెయింట్స్ ఉన్న విగ్రహాలు కానీ, శివుడి విగ్రహం కానీ ఇలా చాలా ఉంటాయి. బయట కూడా వ్యూ బాగుంటుంది, ఫోటో సెక్షన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ లోపలికి వెళ్ళి ఆ మ్యూజియంకి వెళ్ళి అంత క్లియర్గా చూడాలనుకున్న వాళ్ళకైతే ఫీ పే చేసుకోవాలి. మేమైతే ఓన్లీ ఓవర్ లుక్ అనమాట. బికాజ్ డీప్గా వెళ్ళి అంతా చేస్తే మనకి టైం సరిపోదు కాబట్టి మేము జస్ట్ ఓవర్ లుక్లో అన్నీ చూసుకుంటా వెళ్తున్నాము. అంటే లైక్ ఏమేమి ఉన్నాయి అంతవరకు. బికాజ్ ఓవరాల్గా కవర్ చేద్దామని ఫిక్స్ అయినాం. ఓన్లీ 1 డేనే కదా మనం అట్లా బయటకు వెళ్ళి సరదాగా తిరిగే టైం వస్తుంది. ఆ టైంలో కూడా ఒక్క ప్లేస్ కవర్ చేస్తే బాగుండదని డిఫరెంట్ ప్లేసెస్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే శివలింగం అయితే ఖతర్నాక్ ఉంది అసలు. ఆ వైబే డిఫరెంట్, ఏదో కోటలలో ఉన్న శివాలయం లెక్కుండే. దాని తర్వాత మేమైతే ఇట్లా బిర్లా సెంటర్కి అయితే పైకి వచ్చేసినాం. ఇది కూడా లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఫీజు. ఇక్కడి వరకు ఈ సెక్షన్ వరకు అయితే మనం ఫోటో సెక్షన్స్ తీసుకొచ్చాం అనమాట. ఇక్కడ కూడా భావజ్ఞ మేమైతే కొట్టుకుంటున్నాం, ఫొటోస్ దిగుదాం దా అంటే నో అక్క ఐ కాంట్ అంటుంది.
అంతే కదా, చిన్నపిల్లలకి దిగి దిగి విసుకొచ్చేస్తుంటుంది. బట్ మనం వెళ్ళిన చోట ఖచ్చితంగా దిగాలని ఒకటి ఉంటుంది కదా, లైక్ దిగకపోతే అక్కడికి వెళ్ళిన గుర్తుండదు. రాండి రండి రండి అంటే అప్పుడు మళ్ళీ వచ్చి అందరం కలిసి ఫొటోస్ దిగి అలా సరదాగా అలా తిరుగుతున్నాం అనమాట. చిన్న పిల్లలకి అసలు ఎనర్జీ ఎలా ఉంటుందో అర్థం కాదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే అదే యాక్టివ్నెస్ ఉంటుంది. పొద్దున్న భావజ్ఞ అక్క వెళ్దాందా అని ఎంత యాక్టివ్గా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇది వచ్చేసి ఎన్టీఆర్ గార్డెన్స్లో అనమాట. ఆ ట్రీ వచ్చేసి దెన్ మన సెక్రటేరియట్ అనమాట. నైట్ డిఫరెంట్ 3 కలర్స్తో ఎంత మెరిసిపోతుందో కదా. అండ్ అలాగే అంబేద్కర్ స్టాట్యూలోకి ఎంట్రీ లేదనమాట, సో అందుకే లోపలికి వెళ్ళలేదు. ఇది మొత్తం వచ్చేసి నక్లెస్ రోడ్ వైబ్స్ అనమాట. సో అలా అన్ని కవర్ చేసేసినాం. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోయింది. అండ్ ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ అనమాట, ఎవ్రీ టైం అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇలా వెళ్ళేసి అలాగే ట్యాంక్ బండ్ని కూడా విజిట్ చేసేసుకొని అలా సరదాగా మేమైతే ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. ఈ రెస్టారెంట్ అంటే బై ద వే వాటర్ ఫ్రంట్ పక్క పక్కనే ఉంటాయి 2 రెస్టారెంట్స్. ఇది మనకి నక్లెస్ రోడ్లో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు ఈ 2 రెస్టారెంట్స్ మనకు కనిపిస్తాయి. ఇదేంటంటే పిల్లలు ఆడుకోవడానికి, అలాగే మనకి పక్కనే వాటర్ ఉంటాయి కూర్చొని తినడానికి. సో ఆ వాటర్ని ఎంజాయ్ చేస్తూ మనం పక్కనే కూర్చొని భోజనం కూడా చేసేయచ్చు. అంటే ఈ ప్లేస్ ఎందుకు చెప్తున్నా అంటే మంచి లొకేషన్తో మంచి ఫీల్ని ఎంజాయ్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. ఆబ్వియస్లీ బెస్ట్ ప్లేసెస్లో హై కాస్ట్లు ఉంటాయి కదా, సో కాస్ట్ మీకు తెలిసిందే, లైక్ బయట అంత ఉంటుందో దానికి ఖచ్చితంగా డబల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి చూడండి వాటర్ వ్యూతో ఇక్కడ మనం సరదాగా కాసేపు కూర్చొని ఆ చల్లటి వెదర్లో ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే ఎంత బాగుంటుంది ఊహించండి. అదే నేను కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఇక్కడికి వెళ్ళండి. వాటర్ ఫ్రంట్ అండ్ బై ద బే రెస్టారెంట్ లొకేటెడ్ ఎట్ ద నెక్లెస్ రోడ్. సో డూ విజిట్ దట్ ప్లేస్. అండ్ పైన బార్ కూడా అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ బార్కి వెళ్ళాలంటే కూడా రావచ్చు అనమాట. సో చెప్తున్నా నేను అంతే, అది అవైలబుల్గా ఉంది అని. ఇక్కడైతే మేము ఒక కాంబో ఆర్డర్ చేసినాం. నూడిల్స్ ప్లస్ చిల్లీ చికెన్, అలాగే నార్మల్ చికెన్ కర్రీ ప్లస్ కోకోకోలా అనమాట. ఇవి మొత్తం కాంబో వచ్చేసి 500 అన్నారు. ఇవి ఎక్స్పెక్టెడ్ ఏ లాట్ అనమాట, లైక్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుందని. చాలా వర్స్ట్ అసలు, చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది. అట్లీస్ట్ ఒక 1 పర్సన్ కూడా మేబీ ఫుల్ఫిల్డ్గా తినలేడేమో. దట్ కాంబో కాస్ట్ 500 రూపీస్. ఇది ఒక్క విషయం అయితే డిసప్పాయింటెడ్ అనమాట. ఆ బోట్ చూసారా గ్రీన్ కలర్లో, అవి అక్కడ వెళ్తుంది అనమాట గ్రీన్ కలర్స్లో. అండ్ అలాగే సాంగ్స్ కూడా పెట్టారు, అంటే లోపల బుద్ధుడి దగ్గరికి వెళ్ళడానికి బాగుండే అనమాట ఆ ప్లేస్ కూడా. ఆఫ్టర్ దాట్ వి వెంట్ టు ఐమాక్స్ అనమాట. ఇది కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ఏరియాస్ అన్నీ ఒకే దగ్గర 5 మినిట్స్ డిస్టెన్స్లో లొకేటెడ్ అయి ఉంటాడు అనమాట. సో ఇప్పుడైతే మేము ప్రసాద్ ఐమాక్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఐమాక్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అసలు ఎందుకు వెళ్తామంటారు? జస్ట్ వెళ్ళి విండో షాపింగ్ చేసుకోవడానికి. ఇన్ ద సేమ్ వే మేము కూడా అలానే వెళ్ళాం, ఎందుకంటే పెద్ద బడ్జెట్ మేము పెట్టలేము. జస్ట్ వెళ్ళి అసలు ఏముంది, జస్ట్ కొన్ని ఫొటోస్ కోసం, అలాగే ఏమేమి ఉంటాయి అని తెలుసుకోవడం కోసం, అలాగే కాసేపు టైం పాస్ చేయడం కోసం. మాల్స్కి నార్మల్గా ఐమాక్సెస్కి మీరు ఎందుకు వెళ్తారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. బికాజ్ మనం అంత రిచ్ పీపుల్ కాదు కాబట్టి పోయి అక్కడ ఆట ఆడేంత కెపాసిటీ లేదు. బికాజ్ ఈచ్ కాస్ట్, ఈ బంపర్ ఉంది కదా, ఇది మనం 5 మినిట్స్ ఆడతాం అంతే. ఇట్ కాస్ట్ 200 రూపీస్ పర్ హెడ్, జస్ట్ ఫర్ 5 మినిట్స్. మనం వెళ్ళి అది ఎలా ఆడాలి అని 1 నిమిషం ఆలోచించుకునే లోపే 1 నిమిషం అయిపోతుంది మనకి. ఇంకా 4 మినిట్స్ లెఫ్ట్, దానికి మనం 200 రూపీస్ పే చేయాలి. సో ఇవన్నీ కాస్ట్ మనం పెట్టలేము. సో అందుకే అట్లా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. టైంపాస్ చేస్తూ అలా చూస్తూ కనువిందులు చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మనసు ఎలాగో తృప్తి చెందదు, బట్ అట్లీస్ట్ ఆ హ్యాపీనెస్ చూసినందుకన్నా ఇవ్వాలనేసి అలా వెళ్ళి అసలు ఏమేమి ఉంటుందా అని టోటల్గా అయితే కవర్ చేసి ఉండే. లైక్ మనం పర్టికులర్గా దానిలో ఇన్వాల్వ్ అయ్యే హ్యాపీనెస్ వేరు ఉంటుంది, లైక్ చూసిన దానికి హ్యాపీనెస్ ఉంటుంది అని అది చాలా డిఫరెంట్ అని నాకు తెలుసు. బట్ స్టిల్ చూసి ఆనందించడం తప్ప మనం ఇప్పుడు ఏం చేయలేము కాబట్టి మేము అలా వెళ్ళి ప్రసాద్ ఐమాక్స్ని అయితే విజిట్ చేసేసుకున్నాం. చిన్న పిల్లలు వెళ్ళి ఎంటర్టైన్మెంట్గా గేమ్స్ ఆడుకోవచ్చు, పెద్దవాళ్ళైనా వెళ్ళి గేమ్స్ ఆడుకోవచ్చు. ఎవ్రీ వన్ ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట. గేమ్స్ ఉంటాయి, అలాగే ఫుడ్ సెక్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ గేమ్స్ విత్ డిఫరెంట్ కాస్ట్. అంటే మన మనసుని సాటిస్ఫై చేసుకోవడం కోసం డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. అలాగే షాపింగ్ సెక్షన్ కూడా ఉంటుంది గర్ల్స్కి షాపింగ్ చేసుకోవడానికి. అలాగే ఫుడ్ సెక్షన్ కూడా ఉంటుంది. పిస్తా హౌస్, టాటూస్, గో కలర్స్ అని డిఫరెంట్ బ్రాండ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మనం పై ఫ్లోర్కి వెళ్తే ఏంటంటే థియేటర్స్ అనమాట. లైక్ మనం వెళ్ళి
థియేటర్ మూవీ చూస్తాం కదా, ఆ మూవీ థియేటర్స్ ఉంటాయి. సో కాకపోతే మూవీ థియేటర్ కాస్ట్ ఈజ్ వెరీ హై అనమాట ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు ఐమాక్స్ అంటే కాస్ట్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ థియేటర్స్ అని. సో కాస్ట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ కదా. సో అండ్ మేము అన్నీ చూస్తున్నాం అనమాట. అసలు ఏమేమి అబ్బా వాళ్ళు చూడండి పడుకొని డబ్బులు కట్టి మరీ పడుకోవడానికి వచ్చారని నాకు ఇప్పుడే అనిపించింది. ఇంట్లోనే ఉండి పడుకోవచ్చు కదా అనిపించింది. సో అండ్ ఇక్కడ చూడండి మనం నార్మల్గా వీడియోస్లో చూస్తాం కదా లైక్ ఐస్ క్రీమ్ గేమ్, ఇక్కడ కూడా అదే ఆడుతున్నారనమాట. ఇట్ వాజ్ వెరీ ఫన్నీ. ఫస్ట్ పాప అమ్మాయి లాస్ట్ ఆశలన్నీ వదులుకున్న తర్వాత అతను ఇచ్చాడనమాట ఐస్ క్రీమ్. ఇది ఎందుకురా బాబు అని అప్పుడు కూడా ఫీల్ అయ్యి ఉంటుంది. చిన్నప్పుడు మనకి లాలీపాప్స్, స్వీట్ ఏమంటారు చిన్నవి ఉండేవి కదా, అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. బట్ అప్పుడు మనకి 1 రూపీకి వచ్చి ఉండేది. మేబీ ఇట్ ఈస్ కాస్టింగ్ 100 రూపీస్ హియర్. చూడండి ఎంత చేంజో. ఒకప్పుడు 1 రూపీ, ఇప్పుడు 100 రూపీస్. నాతో పాటు మా అన్న వచ్చాడనమాట. ఒక్కడి కూడా కొనియమంటే ఒక్కడి కూడా కొనియలే, డబ్బులు ఇవ్వని చెప్పిండు. ఆయన మాత్రం బాగా కొనుక్కున్నాడు అనమాట, నాకు కొనియకుండా అన్ని. ఆయన పేరు చెప్పరనమాట, సస్పెన్స్. అండ్ ఇక్కడ మనకి చిన్న ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఆ ట్రైన్స్ ఏంటంటే మనకి 4 ఫ్లోర్స్ ఉంటాయి కాబట్టి తిరగడానికి, అవన్నీ మనం తిరగలేము కాబట్టి ఆ ట్రైన్స్ అన్నీ మనకి తిప్పుతాయి అన్నమాట. అవి ఎక్కించుకొని మనకి బయట ఎట్లయితే లాంగ్ ఏరియాస్లోకి అవైలబుల్ ఎలా ఉంటుందో ట్రైన్స్, వాటర్ బోటింగ్ అలాగే వద్దులేరా అవన్నీ నార్మల్గానే ఉంటాయి, అంత కాస్ట్ ఏం పెడతాం అనుకున్నాం. నెక్స్ట్ డెవిల్ సెక్షన్స్. ఈ డెవిల్ సెక్షన్ చూసి కూడా మా బాబు హర్షే వెళ్దాం పదండి అంటున్నారు. అరే మీకింత డేర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అని వి సర్ప్రైజ్డ్ అనమాట. బికాజ్ అందులో ఏం ఉండదు, వాళ్ళే మనల్ని భయపెట్టడానికి ట్రై చేస్తారు. బట్ మనం భయపడం కదా, ఎందుకంటే వాళ్ళకంటే పెద్ద డెవిల్స్ మనమే కాబట్టి. అవునా కదా చెప్పండి. దెన్ ఇట్ ఈస్ మిర్రర్ సెక్షన్ అనమాట. మిర్రర్ మేజ్ అంటారు దీన్ని. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత టోటల్ 360 డిగ్రీస్లో మిర్రర్సే ఉంటాయి. మనకి వే కనిపించదు అనమాట, ఎటు పోయినా అటే వెళ్తుంటాం. భయం వేస్తుంది నాకైతే. అలాంటి ప్లేసెస్ అంటే చాలా భయం. బికాజ్ మనకు ఒక ఫైన్ రూట్ తెలియదు కాబట్టి ఆ టైంలో అయితే నాకు చాలా భయం అవుతుంది, ఇలా క్లోజ్డ్ ఏరియాస్ కానీ డార్క్ ఏరియాస్ కానీ. సో నేను అందుకే వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి. అప్పుడు కూడా రానని చెప్పా, మా ఫ్రెండ్స్ కాస్త ఫోర్స్ చేశారు. అండ్ ఇది కిడ్స్ సెక్షన్ అనమాట, ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇది మా హర్ష సెక్షన్. బికాజ్ ఇలాంటి ఏరియాస్ని చూసి ఆయన బాగా సర్ప్రైజ్ అవుతాడు అనమాట, స్పైడర్ మ్యాన్స్ని వీళ్ళని చూసి. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. అండ్ అలాగే మీరు కాసేపు అలా టైంపాస్ చేయాలి, కొంచెం సేపు ఏమైనా తినేసి అలా ఏమైనా కొనుక్కొని ఏమైనా ఆడుకొని అన్నీ చేయొచ్చు. షాపింగ్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, అలాగే తినొచ్చు. షాపింగ్ ఏమన్నా కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోవచ్చు. 360 డిగ్రీస్లో మన నీడ్స్ ఏముంటాయో అవన్నీ చేసుకునే ప్లేస్ అనమాట. అంటే ఎవ్రీథింగ్ అవైలబుల్ హియర్, బట్ ఓన్లీ ప్రైస్ ఈజ్ హై అంతే. సో దాన్ని బట్టి ఆలోచించుకొని మీరు వచ్చేయండి. రావట్లేదా బ్రో? చాంపియన్ కొత్తదా ఆగురా, ఎవరు తీసుకోండి. ఇవన్నీ ఎవరు ఎక్కర్లేదు, ఇదంతా
ఇవ్వంట. సో అసలు షాపింగ్ ప్రైసెస్ ఎలా ఉంటాయని లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. ఈ షాపింగ్ ప్రైస్ ప్రతి ఒక్క ఈచ్ ప్రైస్ చూస్తే డెఫినెట్లీ షాక్ అవుతారు. బికాస్ చిన్న టెడ్డీ బియర్కి 2000 రూపీస్. ఇప్పుడు నార్మల్గా రబ్బర్ బ్యాండ్స్ తీసుకుంటాం కదా, రబ్బర్ బ్యాండ్స్కి 200 రూపీస్ కాస్ట్ చేశారు. మనం మార్కెట్లో తీసుకుంటే 10 రూపాయలకు వస్తుంది. నేనైతే షాక్ అనమాట. ఇది అస్సలు కొనకూడదు. బికాజ్ మనం క్వాలిటీ అని చూస్తాం కాబట్టి అనుకుంటాం మేబీ బికాస్ ఆఫ్ దాట్ ప్రైస్ ఇస్ హై అని, బట్ నాట్ లైక్ దట్ అనమాట. మనం యూజ్ చేసేదానికి బయట ప్రైజెస్ చాలా బెటర్ అండ్ బెస్ట్. సో ఇక్కడ వండుకంటే బయట కొనడం చాలా బెస్ట్ అనమాట. ఈ ప్రైజెస్ చూస్తే అవి అంతా కలిపి కూడా ఒక 5000 2000 అలా ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా ఘోరం. మనలాంటి వాళ్ళైతే అస్సలు కొనలేరు. సో అందుకే చూసి ఆనందించైతే ఇక చాలా మేము వెళ్ళిపోతున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డెఫినెట్లీ మీరు గంట కట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. So please like, share and subscribe. Thank you so much for my watching videos. ఆన్లైన్ చేస్తున్నావు ఫోన్